రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు యువ వికాసం స్కీంపై కన్ఫ్యూజ్ నెలకొంది. ఊహించిన దానికంటే లక్షల సంఖ్యలో అప్లికేషన్ ఫామ్స్ రావడంతో దీంట్లో అనర్హులు కూడా ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ వడపోతకు నిర్ణయం తీసుకున్నారు. ఏ ఒక్క అనర్హుడికి కూడా పథకం ద్వారా లబ్ధి చేకూరొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నాక అర్హుల జాబితాను మళ్లీ రిలీజ్ చేయనున్నారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకుంది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్టు తేలింది. దీంతో మళ్లీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లను వడపోయాలని నిర్ణయించారు. ఈ స్కీమ్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2నే మొదలెట్టాలని సర్కార్ ప్లాన్ చేసింది. దీంతో అర్హత లేకున్నా అప్లై చేసుకున్న వాళ్లంతా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల పేరు నమోదు చేసుకున్నారు. తీరా శాంక్షన్ లెటర్లు తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసిన ఎమ్మెల్యేలు, అధికారులు అవాక్కయ్యారు. మధ్యతరగతి యువత కాకుండా ఇప్పటికే పెద్ద బిజినెస్లు చేసుకునేటోళ్లు, ప్రైవేట్లోనూ లక్షల జీతాలు తీసుకుంటున్నోళ్లు కూడా లబ్ధిదారుల లిస్టులోకి వచ్చారు. 45 ఏళ్లు పైబడినోళ్లు, కొన్ని చోట్ల 60 ఏళ్ల వయసున్నోళ్లు కూడా ఈ స్కీమ్కు అప్లై చేసుకున్నట్టు గుర్తించారు. పైగా బడా లీడర్లు కూడా స్కీమ్ కోసం అర్హుల జాబితాలోకి రావడంతో ఇన్ఛార్జి మంత్రులు అవాక్కైనట్టు తెలుస్తోంది. ఇదే విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనూ రాజీవ్ యువ వికాసం పథకంపై కీలకంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం 16,22,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత 6 ఏళ్లుగా సబ్సిడీ స్కీమ్స్ లేకపోవడంతో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు. అయితే ఇందులో ఒక్కో కుటుంబం నుంచే 2-3 అప్లికేషన్లు కూడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అదే టైంలో అర్హత లేని వారి నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల్లో కొందరు అర్హత లేకున్నా అప్లై చేసుకున్నారు. స్కీమ్కు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కాగానే అందరు ఎమ్మెల్యేల చుట్టూ చేరి వారిపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్టులో పేర్లు నమోదు చేయించుకున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వాలని కొందరు మండల స్థాయి లీడర్లు ఎమ్మెల్యేలను కోరారు. ఇంకా గ్రామాల నుంచి అర్హులు వచ్చి లబ్ధిదారుల లిస్టులో చేర్చాలని కోరుతుండటంతో ఎక్కడో తప్పు జరుగుతుందని గ్రహించిన ఎమ్మెల్యేలు, అధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధి చేకూర్చాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే ఖచ్చితంగా వారికి అర్హత ఉండాలని, అనర్హులైతే కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పైగా ఎక్కువ సంఖ్యలో 4 లక్షల యూనిట్లకు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో యూనిట్కు 70% సబ్సిడీ వస్తుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 50,000, 1,00,000, 2 లక్షల యూనిట్లకు అప్లికేషన్లు తగ్గాయి. ₹1,00,000 యూనిట్లోకి మార్చుకోవాలని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు సూచించినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ నిధులు అవసరం పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది యువతకు వ్యాపారాలు పెట్టుకునేందుకు గాను పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాది 4,93,000 మంది అర్హులకు ఇచ్చేందుకు 6,250 కోట్ల నిధులు కేటాయించింది. మొదటి దశలో జూన్లో 85,000 మందికి 650 కోట్ల సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తారు. 50,000 వరకు యూనిట్లకు 100%, 1,00,000 వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు 70% సబ్సిడీ ఇస్తారు. జూలైలో 1,00,000 మందికి 850 కోట్లు, ఆగస్టులో 1,00,000 మందికి 1,250 కోట్లు, సెప్టెంబర్లో 1,00,000 మందికి 1,500 కోట్లు, అక్టోబర్లో 1,08,234 మందికి 1,600 కోట్ల సబ్సిడీ అందజేస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించాలని ప్రభుత్వం షెడ్యూల్ కూడా ప్రకటించింది. మొదటి విడతలో జూన్ 2న 1,00,000 లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాలు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడంతో పాటు జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్లు కంప్లీట్ చేసి గాంధీ జయంతి నాటికి అన్ని యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అనర్హులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఏ ఒక్క అనర్హుడికి కూడా రాజు యువ వికాసంతో లబ్ధి చేకూరద్దని అన్నారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నాక అర్హుల జాబితా రిలీజ్ చేస్తామన్నారు.